ఉంటాయి. సోయా అది మెల్ట్ చేశాక కొంచెం హార్డ్ బ్లాక్స్ కింద చేసేవి ఉంటాయి. ఇలాగా లాంగ్ హార్డర్ దీనికి యూజ్ చేసే పిల్లర్ టైప్ క్యాండిల్స్కి యూజ్ చేసేటట్లు కొంచెం గట్టిగా లాంగ్గా ఉండే టైప్స్ ఒక 3 టైప్స్ ఉంటాయన్నమాట. పిల్లర్ సోయా వ్యాక్స్ అని అనేసి, కంటైనర్ సోయా వ్యాక్స్ అనేసి, సోయా ఫ్లేక్స్ అనేసి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. మొత్తం 3 సేమ్ సోయా బీన్స్ నుండే వస్తాయి. కాకపోతే ఏంటంటే లో మెల్టింగ్ పాయింట్ అండ్ సాఫ్ట్ దీనికేమో కంటైనర్ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. పిల్లర్ వ్యాక్స్కి ఏంటంటే హయ్యర్ మెల్టింగ్ పాయింట్ అండ్ హార్డర్గా ఇచ్చేసే దానికి పిల్లర్ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే పిల్లర్ వ్యాక్స్ అంటే పిల్లర్ సోయా వ్యాక్స్, కంటైనర్ సోయా వ్యాక్స్, సోయా ఫ్లేక్స్, ఇవి 3 టైప్స్. మిగిలిందంతా ఇదే. చూడండి, సోయా వ్యాక్స్ అనేది హార్డ్. అది ఇలాంటి చూడండి, ఈ పిక్చర్లోని దీంట్లో ఈ పిక్చర్లో చూడండి, కిందన ఇది పెట్టి పైన వ్యాక్స్ పెట్టి మెల్ట్ చేస్తే ఇన్సెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది హార్డ్గా ఫామ్ అయ్యి అంటే హయ్యర్ మెల్టింగ్ పాయింట్లో ఫామ్ అయిన వ్యాక్స్ అనమాట అది. ఓకేనా. ఇక్కడ చూడండి, సోయా అనేది బ్లెండ్ అవుతుందని అనేసి మీకు ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి ఎవరైనా కానీ చూడకపోయింటే ముందు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ 5th పాయింట్లో చూడండి, మిక్సింగ్ ఈ సోయా వ్యాక్స్ అనేది బీ వ్యాక్స్ తోటి మిక్స్ చేయొచ్చు, కోకోనట్ వ్యాక్స్ తోటి కూడా మిక్స్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ షైన్ అనేది వస్తుంది బీ వ్యాక్స్ కానీ కోకోనట్ వ్యాక్స్ కానీ. మీరు ముందు వీడియోస్లో ఒకసారి చూసుంటే నేను చెప్పాను, బీ వ్యాక్స్ తోటి ఏంటి మౌల్డింగ్స్లో కొంచెం దీనిగా బాగా ఇదవ్వడం కోసం మనం సోయా వ్యాక్స్ అనేది ఒక సెర్టైన్ రేషియోలో అనేది కలుపుతాము అని చెప్పేసి. సిమిలర్లీ కోకోనట్ వ్యాక్స్ కూడాను. ఇక్కడ కోకోనట్ వ్యాక్స్కి మనం కలిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా